ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టేబుల్స్ మీద పర్ఫెక్ట్గా గ్రిప్ తెచ్చుకున్నారు. సో అది మనం ల్యాబ్ 4 కింద ప్రాక్టీస్ చేద్దాం. HTML 4లో మనం ఇక్కడ న్యూ ఫోల్డర్ తీసుకుందాం. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ల్యాబ్ 4 అని పెడతాను. ఈ ల్యాబ్ 4లోకి వెళ్ళి మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. ఈ కమాండ్ ప్రాంప్ట్లో కోడ్ స్పేస్ డాట్ అని చెప్పి ఓపెన్ చేస్తే VS కోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ 1.html అని పెట్టుకున్నాను. సో దీంట్లో బాయిలర్ టెంప్లెట్ తీసుకున్నాను. ఇక్కడ టేబుల్ ప్రాక్టీస్ అని పెట్టుకున్నాను. టేబుల్ ప్రాక్టీస్. సో ఫస్ట్ మనకి బేసిక్ ఏమేమి ఉంటే చూద్దాం. టేబుల్ అనేది ఒక ట్యాగ్. ఈ టేబుల్లో హెడ్డింగ్స్ ఏమన్నా పెట్టాలంటే టీ హెడ్ అని చెప్పి వాడతాం. ఈ టీ హెడ్ అనేది HTML5 ట్యాగ్ గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ టేబుల్స్లో అయితే మనం టీ హెడ్ అనేది యూజ్ చేయము. సో టీ హెడ్లో మనం ఏం చేస్తామంటే ఒక రో తీసుకుంటాం. ఈ రోలో మనకి ఎన్ని కాలమ్స్ అయితే కావాలో వాటిని TH అంటాం. టేబుల్ హెడ్డింగ్ అనమాట. టేబుల్ హెడ్డింగ్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఏదో కోడ్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఆ తర్వాత నేమ్ చెప్పి తీసుకుంటున్నాను. ఇక్కడ నేమ్ అని చెప్పి తీసుకుంటున్నాను. అలానే ఇంకొక కోలము సమ్ ఏదో మ్యాథ్స్ అని చెప్పి తీసుకున్నాను. అలానే ఇంకొక కోలము సమ్ ఫిజిక్స్ అని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక కోలము కెమిస్ట్రీ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత నేను ఇది హెడ్డింగ్స్. మనం ఇక్కడ ప్రివ్యూ ఆన్ చేసుకుందాం. మనకు నీట్గా హెడ్డింగ్స్ అనేది కనబడతాయి. సో ఓకే, ఈ టేబుల్కి చుట్టూ మనకి లైన్స్ అవన్నీ రావటం లేదు. అవి రావాలంటే ఇక్కడ బోర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 పిక్సెల్ అని చెప్పి పెట్టగానే ఆటోమేటిక్గా 1 పిక్సెల్ వస్తుంది. సెల్ లోపల అంటే ఈ కోడ్ చుట్టూ మనకి కొంత స్పేస్ కావాలంటే దాన్ని సెల్ ప్యాడింగ్ అంటాం. సెల్ ప్యాడింగ్ అంటాం. ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు నేను 10 పిక్సెల్స్ ఇచ్చాను, ఎక్కువ వచ్చేసింది. 5 పిక్సెల్స్ ఇచ్చాను నార్మల్గా. అట్లనే సెల్కి మధ్యలో అంటే మీనింగ్ ఆఫ్ ఈ మధ్యలో ఒక సన్నగా స్పేస్ వస్తుంది సరే, ఆ స్పేస్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాన్నే సెల్ స్పేసింగ్ అంటాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా CSS ట్యాగ్స్ కాదు, HTMLలో ప్రాపర్టీస్ అన్నమాట. సో ఇవి ఎప్పుడైతే మనం CSS వాడక మునుపు స్టైల్స్ అప్లై చేయాలంటే వీటిని వాడుకోవచ్చు. CSS వాడేటప్పుడు నో నీడ్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ కెన్ డూ. ఇప్పుడు 0 ఇచ్చామనుకోండి మనం పిక్సెల్స్, సింగిల్ లైన్ ఆఫ్ ది గ్రిడ్ లాగా వస్తుంది. అదే 10 ఇస్తే 10 స్పేస్ వస్తుంది. అదే ఒక 2 ఇస్తే 2 పిక్సెల్ స్పేసింగ్ వస్తుంది. దట్ ఈస్ ద సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్. అలానే టేబుల్ యొక్క విడ్త్ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలనుకుంటే దెన్ ఏం చేయొచ్చు మనం ఇక్కడ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 80% ఆఫ్ ది స్క్రీన్ విడ్త్ కావాలి. 80% ఆఫ్ ది స్క్రీన్ విడ్త్. ఈ టేబుల్ కూడా స్క్రీన్కి సెంటర్లో ఉండాలనుకో, అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని చెప్పని రాస్తే ఆటోమేటిక్ టేబుల్ స్క్రీన్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్క్రీన్ సైజ్ పెంచినా సెంటర్లో ఉంటే, తక్కువ పెంచినా ఎంత పెంచినా 80% ఆఫ్ ది స్పేస్ మనం ఏదైతే ఇచ్చామో అంత విడ్త్ ఆఫ్ ది టేబుల్ని ఆక్యుపై చేసింది అని అర్థం. హెడ్డింగ్స్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే హెడ్డింగ్స్ ఎప్పుడూ కూడా బోల్డ్లో వస్తాయి. అట్ ది సేమ్ టైం ఆ సెల్లో సెంటర్ అలైన్మెంట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. టేబుల్లో బాడీ కంటెంట్ స్టోర్ చేయాలంటే మనం వాడే ఒక ట్యాగ్ టీ బాడీ. ఇది లేకుండా కూడా బాడీ రాయొచ్చు, కానీ దీస్ ఆర్ సిమాంటిక్ ట్యాగ్స్ అంటాం. HTML5లో వచ్చే ట్యాగ్స్ అనమాట. సో ఇది టీ బాడీలో కూడా రో ఉంటుంది. ఆ రోలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ 1 అని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత నేమ్ సమ్ రమేష్ అని చెప్పని ఇచ్చాను. ఆ తర్వాత TD సమ్ మార్క్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ TD సమ్ అదర్ మార్క్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ TD సమ్ అదర్ మార్క్స్ ప్రొవైడ్ చేశాను. అయితే ఇక్కడ నాకు మార్క్స్ అనేవి రైట్ ఎలిమెంట్ రావాలి, కోడ్ అనేది సెంట్రల్ ఎలిమెంట్ రావాలంటే ఇక్కడ అలైన్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు చెప్పే ట్యాగ్స్ అన్నీ కూడా మనం CSS వాడకుండా చేసేవి. CSS వాడేటప్పుడు ఇవన్నీ వాడాం. ఓకే, బేసిక్ HTML వితౌట్ యూజింగ్ ద CSS యూ కెన్ మేడ్ ఎనీ టేబుల్ అంటే ఇలా చేయొచ్చు. దట్స్ అందుకోసం. ఓకే, ఇక్కడ align is equal to right.
అలానే ఇక్కడ కూడా align is equal to right. Automatically it should be right. Align is equal to right. That's simple. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ కావాలంటే కాపీ చేసుకొని దెన్ వీ కెన్ పేస్ట్. సో ఇక్కడ మనం టీఆర్ ఓపెన్ అవుతుంది, టీఆర్ క్లోజ్ అవుతుంది. దట్స్ ఓకే. దెన్ ఇక్కడ కోడ్ నెంబర్ 2 తీసుకుంటాం. ఇక్కడ రమేష్ బదులు సురేష్ అని చెప్పి తీసుకుంటాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, దట్స్ 2 రే సెంటెన్సెస్. ఫూటర్ రో కూడా ఒకటి కావాలనుకుంటే టీ ఫూట్ అని చెప్పని పిలుస్తారు. దాన్ని టీ ఫూట్, దట్ ఈస్ ద టేబుల్ ఫూటర్ అంటాం. సో ఒక రో, ఆ రోలో నాకు మొత్తం ఆక్యుపై చేయాలి. మొత్తం ఆక్యుపై చేయాలంటే ఒకే కాలంలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంక్లూడ్ అవ్వాలంటే దాన్ని కాలమ్ స్పాన్ అంటాం. ఎన్ని కాలమ్స్? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం అండ్ ఫిఫ్త్ కాలం. సో కాబట్టి ఐ హ్యావ్ టు స్పాన్ ఆఫ్ ది 5 కాలమ్స్. ఈ 5 కాలమ్స్ మధ్యలో స్టూడెంట్స్, మార్క్స్ డీటెయిల్స్ అని చెప్పి పెట్టుకున్నాం. దట్ షుడ్ బి నీడ్ అలైన్ సెంటర్. Then we can go with the align, align, align is equal to center. That's fine. This is the base HTML tags, not using any CSS. CSS వాడేటప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా మనం రాయొచ్చు. బట్ HTMLలో కూడా కొన్ని ప్రాపర్టీస్ని మనం అప్లై చేయొచ్చు. ఆ స్టైల్స్ అనేవి అవి ఇలా వాడతాం అనమాట. ఓకే, దెన్ మనం ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుందాం. సమ్ మోర్ అడిషనల్ ఫెసిలిటీస్ దీంట్లో యాడ్ చేసి చేద్దాం. ఓకే, నేను ఐ కాపీ దిస్ కోడ్ and take another file. The file name is the program2.html and I paste it. I don't need to retype. సో కాకపోతే సమ్ మోడిఫికేషన్స్ చేసి చూపిస్తాను. నాకు ఎలా ఉండాలంటే ఈ కోడ్ అనేది 2 రోజుకి సరిపోయేంత ఉండాలి. నేమ్ కూడా 2 రోజుకి సరిపోయేంత ఉండాలి. ఒక రోలో సబ్జెక్ట్స్ అని రావాలి, రెండో రోలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది రావాలి. హౌ యూ కెన్ డూ దట్? ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో కోడ్ అనేది ఎన్ని రోజుకి కావాలి? అప్పుడు రో స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటాం. 2 రోస్ యొక్క స్పాన్ తీసుకొని అంటాం. అలానే రో స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటాం. 2 రో స్పాన్. ఆ తర్వాత ఇవి 2 రో స్పాన్ తీసుకున్న తర్వాత ఈ 3 ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఇంకొక కాలం ఉంటుంది. ఆ కాలంలో సబ్జెక్ట్స్ ఉంటుంది. అది ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలి? 3 కాలమ్స్ ఆక్యుపై చేయాలి. కాలమ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 3. మరి ఈ సబ్జెక్ట్ కింద ఇంకొక లైన్ రావాలి. సో కాబట్టి ఆ టీఆర్ ఇంకొక టీఆర్ తీసుకొని దాంట్లో టీహెచ్ తీసుకొని ఓన్లీ 3 సబ్జెక్ట్స్ వరకే పేస్ట్ చేస్తే చాలు. ఇంకా మనం ఏం చేయక్కర్లేదు. దట్స్ ఎనఫ్. ఆటోమేటిక్ ఏమైపోద్ది ఇక్కడ? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దెన్ ఇట్స్ ఫైన్. చూడండి ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. అంటే అర్థమైంది, ఇది 2 రోస్ ఆక్యుపై చేయాలి, ఇది 2 రోస్ ఆక్యుపై చేయాలి, ఇది మటుకు 3 కాలమ్స్ ఆక్యుపై చేయాలి. ఆటోమేటిక్గా నెక్స్ట్ రోలో ఈ 2 ఆక్యుపై చేసి ఉండేవి కాబట్టి మిగతా 3 కాలమ్స్ని స్పెసిఫై చేస్తే చాలు. నో నీడ్ ఆఫ్ టు ఫస్ట్ 2 కాలమ్స్ బికాస్ ఆఫ్ ఫస్ట్ 2 కాలమ్స్ ఆర్ ఆక్యుపైడ్ ఇన్ ద 2 రోస్. దట్ షుడ్ బి రిమెంబర్. ఇలా మనం టేబుల్స్ని డిఫరెంట్ మనం ఎలా అనుకుంటామో అలా చేయొచ్చు. ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కలపడానికి మనం వాడే మెథడ్ కాలమ్ స్పాన్ అని వాడతాము. అదే దాన్ని ఆ ఫంక్షన్ కాకుండా రోస్ని కలపడానికి వాడితే దాన్ని రో స్పాన్ అని చెప్పి పిలుస్తుంటాము. ఓకే, దట్ ఈస్ ద టేబుల్స్. సో ఈ టేబుల్స్ తర్వాత మనం నెక్స్ట్ ట్యాగ్స్ నేర్చుకుందాం. ఓకే, లెట్ us క్లోజ్ దిస్ అండ్ ఆల్సో క్లోజ్ దిస్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుందాం. సో దాని పేరు program3.html అని చెప్పి తీసుకుందాం. దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఈ ప్రోగ్రామ్ 3 అనే దానికి షో ప్రివ్యూ ఓపెన్ చేసుకుందాం. సో దెన్ ఎక్స్క్లమేషన్ మార్క్ కొడదాం. ఇక్కడ మనం కొత్తగా ఇంకొక ట్యాగ్ ఏం నేర్చుకుందామంటే బ్లాక్ ఫొటోస్ అని చెప్పి ఒకటి వాడతాం. అంటే జనరల్గా ఫొటోస్ పెడితే ఏమైందంటే మనకి కంటెంట్ కొద్దిగా ముందుకు ఫార్వర్డ్ అవుతుంది అనమాట. లైక్ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇక్కడ వాట్ ఈస్ ద HTML అని చెప్పని కంటెంట్ పెట్టాను. ఈ HTML కింద నేను ఒక బ్లాక్ ఫోటోలో ట్యాగ్ ఉపయోగించి బ్లాక్ ఫోటో అని చెప్పని ట్యాగ్ వచ్చేసి ఈ ట్యాగ్ మధ్యలో మనం కంటెంట్ కనుక ప్లేస్ చేస్తే, నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఒక న్యూ గూగుల్ క్రోమ్ పేజ్ ఓపెన్ చేసుకొని ఈ పేజీలో నేను సమ్ వాట్ ఈజ్ HTML అనే నోట్స్కి సంబంధించిన కంటెంట్ని పిలుస్తాను. వాట్ ఈజ్ HTML?
సో ఇక్కడ నేను వచ్చిన ఈ కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. సో I don't want to strain. When I push this code, it should be indentation. Some indentation ముందుకు తీసుకెళ్ళి ప్రింట్ చేసి చూపిస్తాను. This is the బ్లాక్ ఫొటోస్. సింపుల్ ఫొటోస్ అని చెప్పని ఇంకోటి ఉంది, అది పారాగ్రాఫ్ ఇన్సైడే సింపుల్ ఫొటోస్ మనం పే చేయొచ్చు. దీన్ని సింపుల్ ఫోటో అయితే అలా చేస్తాం. ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాం. ఈ పారాగ్రాఫ్లో వాట్ ఈస్ HTML అని చెప్పని రాస్తాము. ఆ తర్వాత నాకు ఫొటోస్ కావాలి కాబట్టి క్యూ అనే ట్యాగ్ వాడి ఆ క్యూ మధ్యలో ఈ కంటెంట్ని ప్లేస్ చేస్తే ఇలా వచ్చేదాన్ని ఏమంటామంటే మనం సింపుల్ ఫోటో అంటాం. ఇక్కడ సింపుల్ ఫోటో కాబట్టి ఏం చేసింది, ఆటోమేటిక్గా డబుల్ ఫొటోస్లో పెట్టింది. అబ్జర్వ్ చేశారు మీరు, క్యూ అని పెట్టాను కాబట్టి ఆ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా డబుల్ ఫొటోస్లో పెట్టింది. అయితే ఆ క్యూ వచ్చిన మార్క్ తర్వాత నాకు కరెక్ట్ స్పేస్ రావట్లా, నేను ఇచ్చే స్పేస్ ప్రాపర్గా అప్లై అవ్వట్లా. ఎందుకని చూడండి, నేను స్పేస్ జరుగుతున్నా అక్కడ అప్లై అవ్వట్లా. ఎప్పుడు కూడా HTMLలో ప్రాపర్ స్పేసెస్ రావాలంటే NBS మీన్స్ నాన్ బ్రేకింగ్ స్పేస్. మనకి ఎన్ని స్పేసులు కావాలంటే అన్ని స్పేసెస్కి ఈ షార్ట్ కోడ్స్ వాడితే ఆటోమేటిక్గా మనకి ముందు పక్క స్పేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద షార్ట్ కొటేషన్. లేదు నేను ఒక కంటెంట్ రాస్తున్నాను, ఆ కంటెంట్లో ఆ పదానికి స్పెషల్ అబ్రివేషన్ ఒకటి ఉంది, ఆ అబ్రివేషన్ నాకు కనపడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం రాస్తానంటే ఒక పారాగ్రాఫ్ రాసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక అబ్రివేషన్ పెట్టాలి. అక్కడ ABBR అంటాము. దాని టైటిల్ ఏం పెడుతున్నానంటే ఏదైతే దానికి మీనింగ్ వస్తుందో బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ అని చెప్పని పెట్టాను. బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ అని పెట్టి ఆ తర్వాత ట్యాగ్ క్లోజ్ చేసి ఆ ట్యాగ్ తర్వాత మనం ఏం చేస్తాం, ఆ ట్యాగ్కి మధ్యలో మనం ఏదైతే అబ్రివేట్ మనకు కనపడాలో దాన్ని చూపించేస్తాం. సో ఇప్పుడు మనం ఈ బయాస్ అనేది మనకి చిన్న డాటెడ్ లైన్తో కనపడింది. వెనెవర్ వీ కెన్ ప్లేస్ ద కర్సర్ ఆన్ దట్ లొకేషన్, ద మీనింగ్ షుడ్ బి షోయింగ్ ఆన్ టు ద అబ్రివేషన్. ఒక చిన్న టూల్ టిప్ లాగా మీకు కనపడుతుంది అనమాట. ఇలా దాని మీద కర్సర్ ప్లేస్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆ టూల్ టిప్ అనేది కనపడతా ఉంటుంది. సో దానికోసం అబ్రివేషన్ అనేది వాడతాము. అలానే మనకి అడ్రస్ అని చెప్పిన ఒక ట్యాగ్ కూడా ఉంది మనకి. ఈ అడ్రస్ ట్యాగ్ అనేది ఎందుకు వాడుతుంటామంటే ఆటోమేటిక్గా ఒక ఇటాలిక్ స్టైల్ని అదే ఇచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో Telugu ITtutorials.com అండ్ ఒంగోల్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అని చెప్పి టైప్ చేశాను. ఇది మొత్తం ఇటాలిక్లో వస్తుంది. ఏదైనా లైన్ బ్రేక్ అవ్వాలంటే మనం వాడాల్సిన కమాండ్ వీ కెన్ యూజ్ ద బ్రేక్ కమాండ్. సో ఎప్పుడైతే BR అనేది వాడతామో ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి స్పిట్ అయిపోయేది. బట్ మనం ఇటాలిక్ అనేది ఎంఫసైజ్ అనే ఫార్మేటింగ్ ట్యాగ్స్ వాడకుండా ఆటోమేటిక్గా మనకి అవి ప్లేస్ అవ్వడం కోసమే దీన్ని వాడతాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజ్ని ప్లేస్ చేయటం ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. దీని తర్వాత నెక్స్ట్ ట్యాగ్ నెక్స్ట్ ఇంకేముండే మనకి ఓన్లీ ప్యూర్ HTML వాడాలి మనం, అదర్ దెన్ ఇంకేం వాడకూడదు. దట్స్ వై ఐఎమ్ థింకింగ్ ఇంకేమేం కమాండ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సిమాంటిక్ ట్యాగ్స్లో మనకి నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ వచ్చేసి డివిజన్స్ స్పాన్స్ని నాన్ సిమాంటిక్ అంటాం. సిమాంటిక్ వచ్చేటికి ఫాము, టేబుల్, ఆర్టికల్. మనం ఆల్రెడీ టేబుల్ అనే సిమాంటిక్ ట్యాగ్ వాడాం, ఆర్టికల్ అనే సిమాంటిక్ ట్యాగ్ వాడాం, అండ్ ఫామ్ అనేది మనం ఇంకా వాడలేదు. సో ఈ ఫామ్ అనే ట్యాగ్ ఒకటి మనం సిమాంటిక్ ట్యాగ్లో ఇవాళ వాడదాం. ఓకే, సో ఫామ్ అనే ట్యాగ్ ఎప్పుడు వాడుతుంటాం, జనరల్గా ఏ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎన్క్లోజ్ చేసేటప్పుడు ఫామ్ అనేది వాడుతుంటాం. సో నేను ఒక జస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను ప్యూర్ HTML తోటి. సో కాబట్టి నేను ఇక్కడ ప్రోగ్రామ్ 4.html అని చెప్పని పేజ్ తీసుకొని ఎక్స్క్లమేషన్ మార్క్తో టెంప్లెట్ తీసుకొని దీన్ని ఇక్కడ నేను ఫార్మాట్ షో ప్రివ్యూ అప్లై ఆన్ చేసేసుకొని దెన్ ఐ స్టార్ట్ ద ఫామ్ అనే ట్యాగ్ లోపల రాస్తాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సిమాంటిక్ ట్యాగ్ అంటాం. దీంట్లో నేను ఫస్ట్ ట్యాగ్ ఏం వాడుతున్నానంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే అర్థం ఏంటంటే
దాంట్లో నువ్వు ఎంటర్ చేసే ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. అయితే దానిపైన దానికి సంబంధించిన లేబుల్ కనపడాలంటే లేబుల్ అని వాడతాము. లైక్ నేమ్ అని చెప్పని పెట్టాను. అంటే ఈ టెక్స్ట్ బాక్స్లో మనం టెక్స్ట్ వరకు ఎంటర్ చేసుకోవచ్చు, నెంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ మేబీ యూ కెన్ ఎంటర్ ఇన్పుట్ అనేది. సో నెక్స్ట్ నేను వాడేది ఏంటంటే ఇక్కడతో దీన్ని బ్రేక్ చేసేద్దాము. సో బిఆర్ అని చెప్పని వాడుతున్నాను. ఆ తర్వాత ఇంకొక లేబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఏజ్ అని పెడుతున్నాను. నేను ఏజ్ అన్నప్పుడు ఆ ఇన్పుట్ యొక్క టైప్ ఏమైందంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అని పెడితే ఇట్ షుడ్ టేక్ ద ఓన్లీ నెంబర్స్. ఇట్ షుడ్ టేక్ ఓన్లీ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు టెక్స్ట్ కొడుతుంటే పడట్లా, నెంబర్స్ కొడితేనే పడుతుంది అనమాట. ఈ నెంబర్స్ని కూడా మీరు స్క్రోల్ డౌన్ స్క్రోల్ అప్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, వీటిని ఇంకా కంట్రోల్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ 1 by 1 నేర్చుకుందాం. ఫస్ట్ కొన్ని ఇన్పుట్స్ టైప్స్ తెలుసుకొని తర్వాత వెళ్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెక్ బాక్సులు కావాలనుకో, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అనగా చెక్ బాక్స్ వచ్చేసింది అక్కడ. దానికి మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ మెయిల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ ఇన్పుట్. సో ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ ఇన్పుట్ అని క్లోజ్ చేసేసి, లేదంటే దీన్ని సెల్ఫ్ ట్యాగ్ కింద క్లోజ్ చేసి దాన్ని లేబుల్ ప్రొవైడ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు యాక్చువల్గా నాకు ఈ మెయిల్ అనేది నాకు ఇంకొక లేబుల్ కావాలి. ఇక్కడ జెండర్ అనేది లేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏజ్ తీసేసి జెండర్ అని చెప్పని పెడతాను. ఈ జెండర్ పెట్టిన తర్వాత చెక్ బాక్స్ మెయిల్ ఉంది, ఇంకొక చెక్ బాక్స్ కూడా కావాలి. దట్ చెక్ బాక్స్ ఈజ్ ఫీమేల్ అనేది కావాలి. సో ఫీమేల్ అనేది కావాలి. ఓకే, దట్స్ ఫైన్. సో ఇలా మనం చెక్ బాక్స్ ప్రొవైడ్ చేయొచ్చు. అలానే రేడియో బటన్స్ కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ లేబుల్ అని చెప్పని పెట్టి మనం ఇంకేదైనా స్పెషల్గా అడగాలి, గ్రాడ్యుయేట్ ఎస్ ఆర్ నో అనేది కావాలి, ఎస్ ఆర్ నో అనేది కావాలి. ఇక్కడ నేను రెండు రేడియో బటన్స్ పెడుతున్నాను. ఇన్పుట్ టైప్ వచ్చేసి రేడియో అని చెప్పని ఇచ్చేసి దాని ఎదురుగా ఎస్ అని చెప్పని ఇచ్చాను. ఆ తర్వాత ఇంకొక ఇన్పుట్ తీసుకొని దాని ఎదురుగా నో అని చెప్పని ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇప్పుడు జెండర్ నాకు కిందకి రావాలంటే ఏం చేయాలి, పైన ఒక బ్రేక్ పెట్టాలి, ఆటోమేటిక్గా జెండర్ కిందకి వచ్చింది. అలానే గ్రాడ్యుయేట్ అనేది కూడా కిందకి రావాలంటే దానికి ఒక బ్రేక్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్లో డేట్ ఆఫ్ జాయిన్ అనేది కావాలి నాకు. ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ ఎలాంటిది ఉండాలంటే నాకు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్ అని తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు డేట్ కంట్రోల్ వస్తుంది. అది కిందకి రావాలంటే మీరు మధ్యలో బ్రేక్ వాడండి. సో ఆటోమేటిక్గా మనకి క్యాలెండర్ వచ్చేసింది. మనకు కావాల్సిన టుడే అంటే టుడే డేట్ వస్తుంది, ప్రీవియస్ డేట్ పెట్టి మళ్ళీ ప్రజెంట్ డేట్కి వెళ్ళాలంటే టుడేకి వెళ్ళిపోవచ్చు. ఓకే, దాట్స్ ఇలా మనం కొన్ని ఇన్పుట్స్ని మనం ఇవాళ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో సమ్ మోర్ ఇన్పుట్ ట్యాగ్స్, ఈ ఫామ్ని ఎలా పోస్ట్ చేస్తాము, దానికి యాక్షన్ ఏం పెడతాము, ఇవన్నీ కూడా 1 by 1 లెర్న్ అవుతాం. సో ఫస్ట్ ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో మిగతా చూద్దాం. ఓకే.